స్టాండ్ నుంచి వెళ్ళి షామీర్పేట ఫ్లైఓవర్ కడతా ఉన్నారు. ఈ ఫ్లైఓవర్ని కేవలం రోడ్డుగా కాకుండా రైల్వే యాజ్ వెల్ యాజ్ రోడ్డుగా జరగాలని చెప్పి నేను పార్లమెంట్లో మాట్లాడినా. డబుల్ టెక్కర్ ఫ్లైఓవర్ కట్టాలని చెప్పి మాట్లాడినా. దాన్ని సూత్రప్రాయంగా అంగీకరించారు. ఇవాళ ఈ రోడ్డు పోతున్నప్పుడు ఇక్కడ భూములు పోతున్నాయి, కంటోన్మెంట్ భూములు పోతున్నాయి. ఆ కంటోన్మెంట్ భూముల విలువ 300 కోట్లుగా ఇక్కడ అంచనా వేసిండ్రు. ఆ 300 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాలి కేంద్రం దగ్గర. నేనేం కోరినా అంటే ఆ 300 కోట్ల రూపాయలు కేంద్ర రక్షణ శాఖకు జమ చేయాల్సిన లేదు. ఇవి మా భూములు, మా డబ్బు, ఇవి మా కంటోన్మెంట్లో గొప్ప సౌకర్యాలు కల్పించడానికి ఇక్కడే ఖర్చు పెట్టాలని దానికోసం కూడా కొట్లాడినాను నేను. ఆ 300 కోట్ల రూపాయలు కూడా రేపు ఇక్కడే వచ్చేట ఆస్కారం ఉండదు. మీకు తెలుసు ఈ విమాన నగరం ఉంటుంది, కొన్ని పనులు ఎట్లుంటాయో చెప్తున్నా. 30 ఏళ్ళుగా మీరు రాయాలి, ఇది 30 ఏళ్ళుగా ఇక్కడ బేగంపేట నుంచి వెళ్ళి రావాలంటే వర్షం పడితే మొత్తం బ్లాక్ అయిపోతుంది. అన్నిటికంటే ముందు వరదలు వచ్చే ప్రాంతం ఈ ప్రాంతమే, మీకు తెలుసు అది. అయితే బాటిల్ లెక్క ఉంది, ఎవరు సాహసం చేయలే. మేము వచ్చిన తర్వాత కొట్టడంగా మొన్న స్పందించిన హైడ్రా ఆ బాటిల్ లెక్క మొత్తం కొట్టేసి ఇవాళ 40 ఫీట్లు ఉన్నటువంటి ఆ మురికి కాలువ ఏదైతే ఉందో 15 ఫీట్లకు కుదించినప్పుడు ఇలా ఆ 40-50 ఫీట్ల వరకు మళ్ళీ కాలువలు ఎక్స్టెండ్ చేసి రేపు శాశ్వతంగా ఈ కంటోన్మెంట్లో వరదలు రాకుండా ప్రయత్నం కూడా చేస్తున్నాం. రేపు ఏ మురికి కాలువలు అయితే ఓపెన్ నాళాలుగా పారుతూ ఉన్నాయో, దుర్గంధాన్ని పంచుతూ ఉన్నాయో, ఈ దుర్గంధం కాకుండా కంటోన్మెంట్లో ఉన్న పేదలకు ఎవరైతే ఉన్నారో ఈ 300 కోట్ల రూపాయలు మాకు జమగానే ఇక్కడ పేదలకు ఇల్లు కట్టించే కార్యక్రమం కూడా కొనసాగుతూ ఉంది. ఇదే కంటోన్మెంట్లో మీకు చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ఇక్కడ కంపాషనెట్ పోస్టులు వాళ్ళ ఇళ్లలో పనిచేసిన చనిపోతే వాళ్ళ పిల్లలు నౌకలు వస్తాయి. కంపాషనెట్ పోస్టులు ఇక్కడ 120 మందికి పెండింగ్ ఉండే. నేను వచ్చిన తర్వాత ₹1 ఖర్చు పెట్టకండి, పైరవి చేయకండి, 5% నిబంధన ఏదైతే ఉందో కంపాషనెట్ పోస్టులు కేవలం 5% మాత్రమే ఇవ్వాలని నిబంధన ఎత్తేసి అలాంటి పేదలకు నౌకలు ఇచ్చే ప్రయత్నం కూడా నేను చేస్తున్నా. ఎన్నడూ కనివిని. అందుకనే కంటోన్మెంటు నాకు తెలిసి నేను ఒక 100 సార్లు వచ్చి ఉండొచ్చు. ఇవాళ నాకు తెలిసి ఇంతవరకు ఈ పార్లమెంటు చరిత్రలో లేదా దీని చరిత్రలో ఎంపీలు దీన్ని 100 సార్లు వచ్చిన చరిత్ర లేదు, గుర్తుపెట్టుకోండి. పనులు మాత్రమే కాదు, విశ్వాసం కలిగించడం, ధైర్యం కలిగించడం, మేము ఉన్నటువంటి భరోసా కల్పించడం చాలా ఇంపార్టెంట్. అదంతా మీకు సాక్ష్యం. కాకపోతే మీరు నా రోజు రాయండి పేపర్ సరిపోవు కాబట్టి మీరు రాయరు. ఇంత మంచి ప్రోగ్రామ్ ఎందుకే ఇప్పటికే స్పష్టంగా చెప్పిన. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఫండమెంటల్ చెప్తున్నా. ఇవాళ వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు, మంత్రులు ఉన్నారు. ఇలా క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి. వారు కూడా 15 రోజులకు ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి. అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పండి. దానికి సంబంధించిన మొత్తం ఆదాయాలు ఇస్తామని చెప్పినాం. ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తున్నాను, నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను. కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక 3 అక్కడ ఉన్నారు. ఇప్పుడు 3 ఉన్నారు అక్కడ. ఒకరు మంత్రిగా లేకపోవచ్చు కానీ 3 మంత్రులు ఉన్నారు. నేనేమంటున్నా అంటే నేను సూత్రప్రాయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా, కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా ఆనాడు కాలేదని చెప్పి 100 సార్లు చెప్పి నేను ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా. ఇప్పుడు బీజేపీ ఎంపీగా చెప్పట్లేదు, నేను ఆనాడు ఆర్థిక మంత్రిగా చెప్తా ఉన్నా. ఇంకా అన్ని డిపార్ట్మెంట్లకు కూడా ఆయన ఇచ్చే ఇన్స్ట్రక్షన్ ఏంటంటే మీరెవ్వరు కూడా ఏదైనా నిర్ణయాలు తీసుకున్నప్పుడు మీ శాఖలలో మీరే నిర్ణయం తీసుకోకండి, కష్టమవుతుంది. అవన్నిటినీ కూడా క్యాబినెట్ తీసుకురండి, క్యాబినెట్ ఆమోదంతో మాత్రమే చేయమని చెప్పేటువంటి మాట తప్పైతే నేను దేనికంటే దానికుంటా, రాజకీయాలు తప్పుకుంటా. ఇవన్నీ ఇట్లా మాటలు వాటికనే బట్టగాజి మీదేసు మాట్లాడడం సభ కాదు. ఒక్కొక్కసారి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా కూడా వస్తుండొచ్చు. కొన్ని నిర్ణయాలు క్యాబినెట్ కొంచెం లేట్ అవుతుంది అంటే ఇవ్వాలనే జీవో ఇవ్వాలంటే ఇస్తారు కావచ్చు. కానీ రెక్టిఫికేషన్ కోసం మాత్రం మళ్ళీ ఆమోదం కోసం క్యాబినెట్కి పోతుంది. క్యాబినెట్ ఆమోదం పొందకుండా ఇట్లా జరగవు, గుర్తుపెట్టుకోండి. నేను ఈ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టులో అంతకు వేరే ప్రాజెక్టులు ఏవైతున్నాయో అవన్నిటి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కూడా మీ పేపర్లకు కావాలితే మీకు పంపిస్తాయి. ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది కాబట్టి పంపుతుంది, కానీ తప్పకుండా డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ ప్రెస్ వాళ్ళకు పంపిస్తా. మీరు మొత్తం స్టడీ చేయండి, దాన్ని మొత్తం బయటపెట్టే ప్రయత్నం చేయండి. మొన్న నేను TV9కి పోయినా,
నేను చూపించిన ఇగో ఇది ఉంది మీరు ప్రసారం చేయమని చెప్పి. గతంలో మోడీ నడ్డా ఇలాంటి నేతలు వచ్చి కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపించారు. కానీ మీరు కేబినెట్ నిర్ణయం మేరకే నిధుల ఖర్చు చేశామని చెప్తున్నారు. ఇప్పుడు రెండు డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఇది. మేము అంటున్నది ప్రాజెక్టు తెలంగాణ ఉద్యమం కొనసాగింది, నీళ్లు నిధులు నియామకాల కోసం కొనసాగిందని చెప్పి 100 సార్లు చెప్తున్నాను. నేను 14 సంవత్సరాల భాగస్వామి ఉద్యమంలో నేను జైళ్ళలో పోయినా, నా రక్తం చిందింది. తెలంగాణ బిడ్డలు 100 మంది పెట్రోల్ మంటల్లో మాడిపోయినరు. ఆ త్యాగాల ఫలితంగా వచ్చిన తెలంగాణలో ప్రాజెక్టులు కట్టాలా లేదా మీరు చెప్పండి. ఒకటి ఆ ప్రాజెక్టు కూడా నేను అడుగుతున్నా, గతంలో నెట్టెంపాడు కానీ భీమా కానీ కోయిన్సాగర్ కానీ ఎవరు మొదలుపెట్టిండ్రు? కాంగ్రెస్ పార్టీ మొదలుపెట్టింది. 2005లో ఏ జలయజ్ఞం అయితే మొదలైందో ఆ జలయజ్ఞంలో ఈ ప్రాణహిత ప్రాజెక్టు ఉందా లేదా మీరు చెప్పండి. నేను అంటున్నా కేసీఆర్ గారు మొదలుపెట్టిన ప్రాజెక్టు కాదు, గుర్తుపెట్టుకోండి. మరొకసారి చెప్తున్నాను, ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు పేరేమైందని నేను చెప్తున్నాను. కానీ ఆనాడు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 7 డివిజన్లుగా 28 ప్యాకేజీలతో 38,500 కోట్లు. ఇవాళ కూడా ఆర్టికల్ రాసి చూసిన 40,300 కోట్లు అని చెప్పి రాసి చూసిన నేను. ఆనాడు మొదలుపెట్టబడ్డ ప్రాజెక్టు. అసలు ఏమైనా ఆర్గ్యుమెంట్ చేస్తున్నప్పుడు కొంచెం ఆలోచన చేయాలి, మీరు అప్లై చేయాలి. ఏం మాట్లాడతారు మీరు? ఏం పద్ధతి ఇది? నేను మళ్ళీ అంటున్నా, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు 5 సంవత్సరాల్లో పూర్తి చేసే ప్రాజెక్టు అవునా కదా మీరు చెప్పండి. ఇది జలయజ్ఞంలో భాగంగా వచ్చిందా మీరు చెప్పండి. నేను అడుగుతా ఉన్నా, మిడిమానేరు ఆనడే ఉంది, ఎల్లంపల్లి ఆనడే ఉంది. కేసీఆర్ గారు రీడిజైన్ చేసిన దాంట్లో 3 ఎక్స్ట్రా వచ్చినాయి. 1 సుందిల్లా, 2 అన్నారం, 3 మేడిగడ్డ. మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రజానికానికి, ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టులో కొత్తగా వచ్చినాయి చేసినవి 3 మాత్రమే. 1 సుందిల్లా, అన్నారం, మేడిగడ్డ. ఎల్లంపల్లి పాతదే, మిడిమానేరు పాతదే, మల్లన్న సాగర్ పాతదే, కెపాసిటీ పెంచుకున్నాం. కొండపోచమ్మ సాగర్ పాతదే, కెపాసిటీ పెంచుకున్నాం. ఇవాళ ఆనాడు ఏ రిజర్వాయర్లు అయితే డిజైన్ చేయబడ్డాయో ఆ రిజర్వాయర్లు మన అనుకున్న పంట పొలాలకు నీళ్లు ఇవ్వలేవు. వర్షాకాలం నీళ్ళు అందుబాటులో ఉంటాయి, వర్షాకాలంలోనే కరెంట్ అందుబాటులో ఉంటుంది, వర్షాకాలంలోనే ఎత్తిపోసుకోవాలి, వర్షాకాలం నిల్వబెట్టుకోవాలనేటువంటి కాన్సెప్ట్తో ఆనాడు రిజర్వాయర్ల స్థాయిని పెంచిండ్రు. ఎట్లా మాట్లాడతారండి? ఆ 3 ప్రాజెక్టులు మేడిగడ్డ, సుందిల్లా, అన్నారం ప్రాజెక్టుల దాని విలువ ఒకటేమో 4600 కోట్లు మేడిగడ్డది, ఒకటేమో అన్నారం అనుకుంటా 2700 కోట్లు, సుందిల్లది 2100 కోట్లు ఎంతో ఉన్నది. మొత్తం కలిస్తే 9400 9500 కోట్ల రూపాయలతోటి